హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను ముసక్కన్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా అయితే ఒక గిన్నెలో నీళ్లు బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత చికెన్ బ్రెస్ట్ అనేది వేసుకొని ఆ చికెన్ ఉడికేటప్పుడు దాంట్లో కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్టు, ఒక ఎర్రగడ్డ, ధనియాలు, జీలకర్ర, క్యారీ పౌడరు, దాంట్లో మాజిక్ క్యూబ్ ఒకటి, సాల్ట్, పెప్పరు, యాలకుల పొడి ఇవన్నీ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. చికెన్ అనేది చూడండి ఈ విధంగా బాయిల్ అవ్వాలన్నమాట. చికెన్ అనేది ఈ విధంగా ఉడికిన తర్వాత చికెన్ అనేది సపరేట్ చేసి ఈ విధంగా పొడి పొడిగా చేసుకోవాలన్నమాట. చికెన్ అనేది ఈ విధంగా చేసిన తర్వాత 4 ఎర్రగడ్డలు సపరేట్గా తరిగి పెట్టుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో నూనె పోసి ఎర్రగడ్డలు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎర్రగడ్డలు వేసిన తర్వాత దాంట్లో తెల్లగడ్డ పేస్టు బాగా వేయించుకోవాలన్నమాట. కొద్దిగా తెల్లగడ్డలు ఎక్కువగానే వేసుకోండి, అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. తెల్లగడ్డలు వేసిన తర్వాత కొద్దిగా వేగనిచ్చిన తర్వాత చికెన్ అనేది మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అనేది వాటిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ అనేది వేసిన తర్వాత దాంట్లో ఇంతకుముందు ఏమైతే మసాలా పొడులు అయితే వేసామో అదేవిధంగా దీంట్లో కూడా మసాలా అనేది వేసుకోవాలన్నమాట. కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర, క్యారీ పౌడరు, కొద్దిగా మాజీ అనేది సాల్ట్ క్యూబ్ అనమాట. అది కొద్దిగా తర్వాత కొద్దిగా తగినంత సాల్ట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా దీంట్లో మిరియాల పొడి అనేది ఇంపార్టెంట్ అండి. మిరియాల పొడి ఎక్కువగానే వేసుకోండి. తర్వాత సమ్మాక్ అనే పౌడర్ వేసుకునేసి తర్వాత ఇది సమ్మాక్ అనేది దీంట్లో ఇంపార్టెంట్ అనమాట. ముసక్కన్ అంటేనే సమ్మాక్ అనేది ఉండాలి. దీంట్లో సమ్మాకు తర్వాత వచ్చి లాస్ట్లో మిక్స్ చేసుకుంటున్నామండి. దాంట్లో జెప్సురుమాను, కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే చికెన్ అనేది ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. మనం రోల్ తినేటప్పుడు ఆ చికెను డ్రైగా కాకుండా సాఫ్ట్నెస్ అనేది ఇస్తుంది. చూడండి నేను చూపిస్తున్న కబోజ్ వచ్చి సాజీ కబోజ్ అనమాట. ఇది చాలా పలసంగా ఉంటుంది.